ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనలో ఏకీభించండి. ఆరాధన చేసేటప్పుడు ఆరాధన యొక్క బద్ధ శత్రువు ఎవరో చెప్పగలరండి? ఎవరండి? తెలీదా? ఎంతమందికి తెలీదు? ఆరాధన స్తుతి యొక్క బద్ధ శత్రువు సాతానుడు. ఎందుకంటే మనం స్తుతించినప్పుడట దేవుడు స్తుతులకి ఆసీనుడు కనుక మనం స్తుతిస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి దిగుతారట. ఎప్పుడైతే కొంతమంది సమూహంగా స్తుతిస్తారో స్తుతులకి ఆసీనుడైన దేవుడు వారి మధ్యలోకి దిగినప్పుడు అక్కడ సాతానుడు ఉండడట, అక్కడ నుంచి వెళ్ళిపోతాడట. ఎక్కడైతే దేవుని స్తుతిస్తుంటారో స్తుతులకి ఆసీనుడు ఆయన ఆ మధ్యలో దిగినప్పుడు అక్కడ సాతానుడికి స్థానం ఉండదు, అక్కడ ప్లేస్ ఉండదు. అందుకే మనం ఆయన స్తుతించాలి. ఆయన స్తుతిస్తున్నప్పుడు అక్కడ సాతానుడు ఉండడట. కనుక స్తుతించడానికి ఎవ్వరు కూడా సిగ్గుపడకూడదండి. దయచేసి దేవుని స్తుతించినప్పుడు ప్రతి విధమైన గర్వాలు విడిచిపెట్టాలి. సులువైన ఒక పని దేవుని స్తుతించడానికి. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటామో సాతానుడు అక్కడి నుంచి పారిపోతాడట, అక్కడి నుంచి తరిమి వేయబడతాడట. మన దేవుని మనం ఎప్పుడైతే పొగుడుతుంటామో, ఆయన గణపరుస్తుంటామో, ఆయన గొప్పగా మాట్లాడుతుంటామో, అబ్బా ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు నా స్తుతులకి అర్హుడు ప్రభా, నా జీవితంలో అనేకమైన మేలు చేసావు ప్రభా అంటుంటే సాతాను ఉంటారు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి పొగుడుతున్నారేంటి, దేవుణ్ణి స్తుతిస్తున్నారేంటి, చచ్చా ఇక్కడ ఉండకూడదు. ఇది పద్ధతి. కనుక జ్ఞాపకం చేసుకొని సమస్త విధమైన గర్వాలు విడిచిపెట్టి దేవుని స్తుతించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన మన జీవితంలో మన యొక్క ఆరాధన ఆయన స్వీకరించాలంటే మీరు చేయాల్సిన ప్రతిసారి కూడా ఆరాధనలో మీరు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి విధమైన గర్వాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్క నిరాశ, నిస్పృహ, ప్రతి ఒక్క ఐహిక విచారాలు, ఉద్యోగం కోసం, అనారోగ్యాల కోసం, వ్యాధుల కోసం, అప్పుల కోసం, పిల్లల కోసం, సమస్త విధమైన ఐహిక విచారాలన్నీ విడిచిపెట్టి మీరు స్తుతించడం నేర్చుకోండి. దానికి బద్ధ శత్రువు సాతానుడే. మనం దేవుని పొగుడుతున్నప్పుడు అక్కడ ఉండడు సాతానుడు. గనుక మీరు గర్వాన్ని విడిచిపెట్టి ప్రతి విధమైన, మా గర్వం ఉందండి, లేదు నేను గర్వం లేదు అనుకోవడమే గర్వం. కనుక ఎప్పుడు కూడా ప్రభా నేనేమై ఉన్నానో అది నీ ఉచితమైన కృప తండ్రి, ఈ యొక్క బ్రతుకు మెతుకు నీవిచ్చిందే తండ్రి అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో గొప్ప గొప్ప కార్యాలు మీరు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. నెక్స్ట్ మీరు స్తుతించగలరు. మనం తగ్గించుకున్నప్పుడే మనం ఆయన స్తుతించగలం. కనుక ప్రతి విధమైనది విడిచిపెట్టండి. ఈరోజు ఏముంది నా జీవితంలో, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క ఉచితమైన కృప అని చెప్పి దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. మీ యొక్క ప్రతి ఒక్క విధమైన చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ఎందుకు వాళ్ళు స్తుతించారు? ఆ భయంకరమైన పరిస్థితిలో దెబ్బలు, ఒకవైపు ఒంటి నిండా దెబ్బలు, రక్తం కారుతుంది, నోరు ఎండిపోతుంది. పౌలు శీలలు చూస్తే ఎందుకు దేవుని స్తుతించారండి? జైల్లో ఎందుకు దేవుని స్తుతించారు? ఇక్కడ కూడా ఈ యొక్క దెబ్బల్లో, ఈ అవమానాల్లో, ఈ నిందల్లో, వీటిలో కూడా నా దేవునికే మహిమ రావాలి అని అక్కడికి సాతాను రానివ్వకుండా ఆ యొక్క భయంకరమైన దెబ్బల్లో కూడా దేవుని స్తుతించినప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగిందండి? వారి యొక్క సంఖ్యలన్నీ విడిపోయి భూకంపం వచ్చింది. అక్కడ ఒక కుటుంబం రక్షణ పొందింది దేవుని స్తుతించడం వల్ల. హల్లెలూయా. దేవుని ఆ యొక్క బాధల్లో దేవుని స్తుతించినప్పుడు, స్తుతికే వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, దేవుని పొగడ్డం నేర్చుకున్నప్పుడు అక్కడ ఒక కుటుంబం రక్షించబడిందండి. ఒక కుటుంబం రక్షించబడింది. ప్రతి చోట కూడా చూస్తే మీ యొక్క వ్యాధుల్లో భయంకరమైన పరిస్థితిలోనే మీరు ఉండుంటారు. దేవుని స్తుతించండి. ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు యేసయ్యా అని మీరు దేవుని స్తుతించినప్పుడు అందులో దేవుని గొప్ప ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. కనుక స్తుతి యొక్క బద్ధ శత్రువు సాతానుడు. ఇప్పుడు మీరు దేవుని పొగుడుతారా, గణపరుస్తారా? ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నువ్వు స్తుతులకి అర్హుడు ప్రభా అని మీరు స్తుతిస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి సాతానుడు వెళ్ళిపోతాడు. ఇది ఎంతమంది చేయగలరో ఈరోజు చేయాలి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకే అయ్యా. ఎల్ షాడై, సర్వశక్తిమంతుడా, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా అని చెప్పి రకరకాల గొప్ప గొప్ప ఘనమైన పదాలతో ఆయన స్తుతించాలి. స్తుతించినప్పుడు ఎవ్వరు కూడా ఇటు ఇంకో వైపు వెళ్ళకండి. మీ మనసులన్నీ కూడా ఆయన మీద పెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఘనముగా ఆయన స్తుతించండి. రెండు చేతుల పైకి దేవుని స్తుతామా? ఇప్పుడు స్తుతిస్తారా? ఏ విధంగా స్తుతించగలరు?
ఏ పదాలు ఉన్నాయని స్తుతించడానికి? ఏమైనా పదాలు ఉన్నాయా మీ దగ్గర ఆయన స్తుతించడానికి? స్తుతించండి, స్తుతించండి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని పదాలతో స్తుతించగలం ఆయన్ని? ఏ పదాలు ఉన్నాయి? ఏమున్నాయి? స్వస్థపరచు దేవుడు నువ్వే అయ్యా. రఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, షాలేం, షాలేం. ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా, సమాధానకి కర్తవి. ఇంకా ఏం పదాలు ఉన్నాయి? స్తుతించండి, నోరు స్తుతించండి, స్తుతించండి. నువ్వు నిజమైన న్యాయాధిపతి, నువ్వు గొప్ప వైద్యుడివి, రోగులను స్వస్థపరిచే దేవుడు. ఇంకా ఇంకా ఏ పదాలు ఉన్నాయి? స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఏ వేదనలో వచ్చినా, ఏ బాధలు వచ్చినా స్తుతించండి. దేవుని స్తుతించడం నేర్చుకోండి. దేవుని స్తుతించండి, స్తుతించండి. కొద్ది నిమిషాలు నోటికి స్తుతిని స్తుతించండి. ఇక్కడ నుంచి సాతాను తరిమివేయబడాలి. మన స్తుతి ద్వారా సాతాను ఇక్కడ నుంచి పరిగెత్తించాలి. అరే వీళ్ళ దగ్గర నాకు స్థానం లేదు, అక్కడికి వెళ్దామా? అగో ఆమె ఉంది, ఖాళీగా ఉంది, ఆమె స్తుతించట్లేదు, ఆమె ఐహిక విచారాలతో ఉంది, అక్కడికి వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చేద్దాం. నువ్వు స్తుతించు, నిన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు స్తుతించు. నిన్ను నీ దగ్గర నుంచి తరిమి కొట్టు, నువ్వు స్తుతించు. ఇంకొక దగ్గరికి వెళ్తాడు. ఈ యొక్క సంఘంలో ఎవరెవరైతే స్తుతించట్లేదో, ఎవరెవరైతే నిరుత్సాహంతో, నిరాశతో, ఐహిక విచారాలతో, ఏంటి నా జీవితం, నా బ్రతుకేంటి, గింతేనా, నా ప్రార్థన దేవుడు ఆలకించలేడా, వచ్చేస్తాడు మీ దగ్గరికి వచ్చి తిష్ట వేసి ఇలాగే చెప్పు నువ్వు నీ బ్రతికి ఇంతే, నువ్వు ఇలాగే చెప్పు, నువ్వు స్తుతించుకు. ఏం చేసేయండి నీ జీవితంలో దేవుడు, నువ్వు స్తుతించుకో. నేను పట్టేసుకుంటాడు, నువ్వు స్తుతించు, నువ్వు మొదలు పెట్టాలి. లేదు ఈ శ్రమలో కూడా నేను నా దేవుని స్తుతించాలి. స్తుతి ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. నేను బ్రతుకుతున్నానంటే ఈ మెతుకు బ్రతుకు నీదే కదా, దీన్ని బట్టి నీకు వందనాలు. ఏదో లేదని నేను బాధపడినయ్యా, నాకు ఇచ్చి నీ బ్రతుకుని బట్టి నీకు వందనాలు. నువ్వు స్తుతించడం మొదలు పెడితే నీ దగ్గర నుంచి పరిగెత్తి ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఎవరెవరైతే దేవుని స్తుతించట్లేదో, ఐహిక విచారాలతో, ధనమోహంతో, నిరాశతో, నిష్ప్రతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడండి. తరమాలి. ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అందరం కలిపి బయటికి పంపించాలి. అంటే స్వేచ్ఛగా దేవుని స్తుతించాలి. ఆరాధనలో కూడా శక్తివంతంగా పరిశుద్ధాత్మ నింపు తండ్రి. దేవుడు మనకిచ్చిన సమయం అయిపోతుంది, కొద్ది సమయమే ఉంది. ఈ సమయాన్ని మీరు ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి, పరవశులే ఆరాధన చేయాలి, సంతోషంగా ఆరాధన చేయాలి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. నవ్వుతున్నవారు నవ్వుతూ ఆరాధన చేయాలి, ఏడుస్తున్నవారు ఏడుస్తూ ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దామా, దేవుని స్తుతిద్దామా? క్వైర్ కూడా వస్తారు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా బిగ్గరగా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే. మరలా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్, సర్వంలో శక్తిమంతుడా. ఏ విషయంలో కూడా ఈయన పని చేయలేడు, ఈ పనిలో ఈయన శక్తి లేదు అనడానికి వెళ్ళలేదు. సర్వశక్తిమంతుడు ఆయన. నువ్వు నమ్మితే సర్వశక్తిమంతుడా. బిగ్గరగా సర్వశక్తిమంతుడా.
సర్వశక్తిమంతుడా ఎల్ షడై ఎల్ షడై సర్వశక్తిమంతుడా ఎల్ షడై ఎల్ షడై శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూస్తున్నావు, ఇంతమందిలో నేను ఎక్కడున్నానో నన్ను చూస్తున్నావు, నా బాధను చూసావు, నా శ్రమను చూసావు, నేను పడుతున్న కష్టాన్ని చూసావు. నీకు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. నన్ను చూసిన దేవా నీకు స్తోత్రం. చూచువాడా నన్ను చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా యెహోవా షమ్మా. నాతోనే ఉన్నావు, నాతోనే ఉన్నావు. చెప్పండి, నాతో ఉన్నావు, నాతో ఉన్నావయ్యా. అందుకే నేను బ్రతికున్నాను, నాలో ఉన్నావు, అందుకే నేను కాపాడబడుతున్నాను. చెప్పాలి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి, ఆరాధనకు సిద్ధపడాలి. నోరు ఖాళీగా ఉంచుకొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి సంతోషంగా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా చెప్పాలి బిగ్గరగా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా యెహోవా షాలోమ్ సమాధానం శాంతి. ప్రభా నా కుటుంబానికి శాంతి సమాధానం నువ్వే అయ్యా. నా మనసులో నెమ్మది, నా హృదయంలో ఆనందం, నాకున్న కష్టంలో నాకు సంతోషం, సమాధానకర్త నీవే, నీవే అయ్యా. యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ ఆత్మలో అందరూ ఆరాధన చేయాలి, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. ఆరాధన తండ్రి దేవా నీకేనయ్యా, నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి. హల్లెలూయా అనేటప్పుడు నిండైన మనసుతో హల్లెలూయా చెప్పండి. తండ్రి దేవా, తండ్రి దేవా చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ మరలా చెప్పండి. ఆయన కౌగిల్లోనే మనకి స్థలాన్ని ఇచ్చాడు. ఆయన కౌగిల్లో చేరిపోయే అంత హక్కు దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఇంకా ఎక్కడున్నామండి? మన యొక్క ఆలోచనలు, మన అవిశ్వాసం, మన నిరాశ, నిస్పృహ ఇంకా గేటు బయటే మనల్ని ఉంచుతుంది. దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం.
ఇంకా గేట్ బయట దగ్గర అప్పుడులాగే ఉన్నాం. పాత నిబంధన గ్రంథాలు బయట ఉండాల్సిందే, ప్రజలందరూ బయట ఉండాల్సిందే. ఎవరు వెళ్తున్నారు అతి పరిశుద్ధ స్థలం? ఆయన పాదాల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? ఒక పాపి అయిన వేశ్యకి దొరికిందండి ఆ యొక్క భాగ్యం. అతి పరిశుద్ధ స్థలం, ఆయన పాదాలే పరిశుద్ధ స్థలం. ఆయన పాదాలు కన్నీటితో కడిగి ఆమె తల వెంట్రుకలతో తుడిచే ఆ యొక్క పరిశుద్ధ భాగ్యం ఆమెకు దొరికింది. మనకు దొరకదా? మన యొక్క అవిశ్వాసం, నిరాశ, నిస్పృహ మనల్ని దేవుని నుంచి ఎడబాపేస్తూ ఉంటుంది, మనల్ని దూరపరిచేస్తూ ఉంటుంది. దేవుడు అప్పుడైతే చాలా రూల్స్ ఉండేవి, చాలా కట్టుబాట్లు, ఇలా ఉండాలి అలా ఉండాలి. కానీ యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం మనకి అవన్నీ కట్టుబాట్ల నుంచి విడుదలిచ్చి ఆయన యొక్క పాదాలని హత్తుకునే అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. కనుక ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను చూస్తున్నాడు ఆయన. ఎంతమందిని చూస్తున్నాడు ఆయన? ఎంతమందిలో మన యొక్క ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి మనం ఎవరో తెలియదు, కానీ నిజంగానే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నువ్వెవరో తెలుసు, నేనెవరో తెలుసు. అందుకే చూడు, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఎంత బలమైన మాట అది, ఎంత బలమైన మాట. ఇక్కడ కూడా మనం అనుకుంటాం చాలాసార్లు, ఇంతమందిలో అసలు నన్ను దేవుడు చూస్తున్నాడా? ఆ డౌట్ వచ్చేస్తుంది. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు కదా, అక్కడ ఉంటాడేమో దేవుడు. వీళ్ళు మంచిగా ఆరాధన చేస్తున్నారు కదా, ఇక్కడ ఉంటాడేమో దేవుడు. నన్ను నా పరిస్థితులు చూసి దేవుడు దాటి వెళ్ళిపోతున్నాడేమో. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్నో దాటిపోవునా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. నాకే ఎలా ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ పరీక్ష? కానీ దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఇచ్చినప్పుడు నాకే ఎందుకు ఇచ్చాడు ఈ బహుమానం అనం కదండి. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువేని స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ
పరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేజారిపోయాయి. చాలా ట్రై చేస్తున్నాం, చాలా ప్రయత్నిస్తున్నాం, కానీ చేయి జారిపోతుంది. అనుకున్నవన్నీ కూడా, నా కళలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారదే తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారదే తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. నిజంగా చెప్పండి, ఎంతమంది ఇలా అనుకున్నారు? ఎంతమంది ఇలా అనుకొని వచ్చారు? ఎంతమంది ఇలాగ అనుకుంటున్నారు? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, ఇంకింతే. ఈ తలరాత అనేది మార్చే వాళ్ళు ఎవ్వరు లేరు. మనం స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ ఈ తలరాత అంటాం కదండి, మనం పుట్టినప్పుడే ఈ తలరాత రాసేసాడండి దేవుడు. ఈ పరిస్థితులు మారే పరిస్థితి ఛాన్స్ లేదు. ఎంతమంది అనుకుంటున్నారు? కానీ మన దేవుడు తలరాతని తిరిగి రాస్తాడని ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగానేనా? అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. ఇప్పుడు దాటిపోతాడా? ఇందాకలా చాలాసేపు ఏడుపు వచ్చిందని. కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు
బలపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. నమ్మాలి. మన విశ్వాసం కొన్నిసార్లు మన పరిస్థితులు మన విశ్వాసాన్ని అణిచివేస్తాయండి. ఇదే పరిస్థితి గొప్ప గొప్ప దైవ సేవకుల దగ్గర కూడా వచ్చింది, ప్రవక్తల దగ్గర కూడా వచ్చింది. ఎంత గొప్ప ప్రవక్త, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే మంచిది అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు అసలు ఆయనలో ఏ తప్పు లేదండి, కానీ ఆ పరిస్థితులు భరించలేక నా తల్లి కనిన ఆ రాత్రి లేకపోతే ఎంత బాగుండు, ఎంత పెద్ద మాట మాట్లాడేశాడు కదా. ఇంకొక ఆయన అంటున్నాడు ఇర్మియా అంటున్నాడు, ఒక మగపిల్లడు పుట్టాడని చెప్పుకొచ్చిన ఆ వ్యక్తి లేకపోతే ఎంత బాగున్ను, ఆ రాత్రి చీకటి అయిపోతే బాగున్ను. మనకి అలాగే అనిపిస్తుంది కదా, మనం అసలు ఎందుకు వచ్చాం ఈ లోకాన్ని, నేను పుట్టకపోతే ఎంత బాగుని ఈ పరిస్థితిలో ఉండు. కానీ ఓటమి ఎరుగని ఆ దేవుడు మనల్ని ఓడిపోనివ్వడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల ఉంది కాబట్టి ఇన్ని బాధల్లో కూడా నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావు, నిలబడగలుగుతున్నావు అంటే అది దేవుని యొక్క గొప్ప ఉచితమైన కృప నీ పట్ల దేవునిది ఉన్నది. గట్టిగా చెప్పండి కూడా దేవుని సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఎవరైనా ఆత్మపూర్ణలే చేయండి. ఆశల్లో